ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సెప్టెంబర్ 1 ఆయన జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు అని క్లియర్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు చతురత, రాజకీయ దక్షతకు అన్నిటికీ మించి ఆయనకు అపారమైనటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టింది సెప్టెంబర్ 1, 1995. ఇదే చంద్రబాబు నాయుడు జీవితంలో రాజకీయ మైలురాయి అని క్లియర్గా చెప్పుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఆయన 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా, ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ కూడా, మొదటిగా 1995 సెప్టెంబర్ 1న సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబడినటువంటి రోజు. ఆ రోజు కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యకపోతే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ చదరంగం ప్రశ్నార్థకమే. కానీ నాటి నుండి 1995 సెప్టెంబర్ 1 నుండి నేటి వరకు, అంటే 2024 సెప్టెంబర్ 1 వరకు చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి దీక్ష, దక్షత, అపారమైనటువంటి అనుభవం, నిరంతరం పనిచేసేటటువంటి ఆయన యొక్క కృత నిశ్చయం, వీటన్నిటికి మించి ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో, ఆ ఆకాంక్షలో భాగంగా ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మరింత వేగవంతంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన స్పీడ్కు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యంత్రాంగం కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. ఒక పక్కన హైదరాబాద్, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఒక్కో చోట ఒక్కో పూట, ఒకరోజు సెక్రటేరియట్, ఒకరోజు పర్యటనలు, ఇంకో రోజు అనేక సంక్షేమ పథకాల్లో కూడా చంద్రబాబు నాయుడు చాలా బిజీగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. గతానికి భిన్నంగా 1995 నాటి పరిస్థితులను మరోసారి వచ్చాయా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా క్లియర్గా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మరింత యవ్వనంగా, మరింత ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా క్లియర్గా ఫాస్ట్గా పనిచేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మనమందరం కూడా కోరుకుందాం.